మా యూటిలిటీ ఏరియా చూపించడానికి నేను రెడీ అయిపోయా. సో వెల్కమ్. రండి రండిరా. మరి చీపుర్లు జాడుకట్లు ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటావు శ్రీవాణి అనుకుంటున్నారా? ఇలా అరేంజ్ చేసుకున్నాను. యూటిలిటీ ఏరియా టూర్ కూడా చేస్తారా అని ప్లీజ్ ఎవరు కమెంట్ చేయొద్దు, తిట్టొద్దు. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఎస్, సో మా యూటిలిటీ ఏరియా చూపించడానికి నేను రెడీ అయిపోయా. బట్ చాలామంది అనుకోవచ్చు యూటిలిటీ ఏరియాని కూడా మీరు చూపిస్తారా అండి అని. బట్ మెయిన్ ఇంపార్టెంట్ యూటిలిటీ ఏరియా అని నేను అంటానండి. ఎందుకంటే మనకు బట్టలు వాష్ చేసుకోవడానికి కానివ్వండి, మంచి డిషెస్ అన్నీ కూడా క్లీన్గా ఉండడానికి కానివ్వండి, చెత్త పారేయడానికి కానివ్వండి, మెయిన్ స్పేస్ అదే అనమాట. అదే నీట్గా హైజీనిక్గా ఉంచుకుంటే బాగుంటుంది. అండ్ చాలా మటుకు ఇల్లులు కట్టే దగ్గర నేను బయట కూడా అంటే ఇల్లు చూసే ముందు మేము చాలా హౌసెస్ చూసామన్నమాట. అక్కడంతా కూడా యూటిలిటీ ఏరియాని చాలా చిన్నగా ఇదిగా చేస్తున్నారు. ఇది ఎందుకు అర్థం కావట్లేదు. మెయిన్ అది కొంచెం పెద్దగా ఉండాలి కదా, అప్పుడే అనిపిస్తుంది ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఆ ఏరియా అనేది కొంచెం నీట్గా పెద్దగా స్పేషియస్గా చేయించుకోవచ్చు కదా అని. బట్ ఇదైతే ఈ ఫ్లాట్కి నాకు ఒకటి మైనస్ ఏంటి అంటే యూటిలిటీ ఏరియా అండి. అదొక్కటే నాకు చాలా డిసప్పాయింట్మెంట్కి గురి చేసిందని అంటాను. ఎందుకంటే తిన్న బాసనలు కానివ్వండి, బట్టలు కానివ్వండి అన్నీ అక్కడే పెడతాం కాబట్టి అది చాలా చిన్నగా అనిపించింది నాకు. దీన్ని ఎలా చేసుకోవచ్చా అని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచించి చాలా వీడియోస్ చూసి నేను కొంచెం చిన్నగా డిసైడ్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే యూటిలిటీ ఏరియాలో ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ మీరు నాకు ఇవ్వాలంటే కూడా మీరు నాకు ఇవ్వచ్చు. అండ్ నేను కూడా ఇలాగే కొంతమంది యూట్యూబర్స్ యూటిలిటీ ఏరియా ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది వీడియోస్ కూడా చేశారు. నేను వాళ్ళ దాన్ని బట్టి కూడా చూసి కొంచెం అనుకున్నాను ఓకే ఇలా నీట్గా పెట్టుకుంటే బాగుంటుందని. బట్ నాకు అలా కుదరలేదు. నాకు తోచినట్టు నేను కొంచెం సెట్ చేసుకున్నాను. హోప్ మీకు కూడా ఎవరికన్నా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతోంది. అండ్ మీకు చూపించాను కదండి లాస్ట్ టైం ఎంటీ హౌస్ ఉన్నప్పుడు యూటిలిటీ ఏరియా ఎంత చిన్నగా ఉందనేది. దాన్ని నేను సెట్ చేసుకుంటాను, సెట్ చేసిన తర్వాత వీడియో చేసి చూపిస్తాను అన్నాను కదా. సో అదే అనమాట. సో వెల్కమ్. రండి రండిరా. ఇది ఓ లేడీస్ మాత్రం చూడండి, జెంట్స్ పొరపాటున చూసి మళ్ళీ ఏంటి ఇది కూడా చేస్తారని కమెంట్ మాత్రం పెట్టొద్దు ప్లీజ్ అండి. సో దోమలు రాకుండా ఈ మెష్ అనేది వేయించుకున్నాం. సో చాలా చిన్న స్పేస్, కెమెరా కూడా వచ్చి పట్టడం అనేది చాలా కష్టమని అనుకోవచ్చు. బట్ అయినా సరే ఒక్కసారి సో ఇది చూస్తుంటే చాలా చిన్న స్పేస్ ఉండింది. నేను లాస్ట్ టైం చూపిస్తే నేను ఆ వీడియో క్లిప్ కూడా కుదిరితే మీకు చూపిస్తాను. యూటిలిటీ ఏరియా అనేది చాలా తక్కువగా ఉంది. జస్ట్ ఒక వాషింగ్ మెషిన్ మాత్రం సరిపోద్ది ఇక్కడ. చాలా చిన్నది. ఇదిగోండి ఇక్కడ వరకు నాకు వాషింగ్ మెషిన్ వస్తే పాపం అదేంటి బాసనలు ఇవన్నీ తోముకోవాలంటే అవును ఇక్కడ ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో నేను ఒక చిన్న ఐడియా అయితే చేశాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎంత చిన్నగా ఉందో చూడండి. నేను నాకు కొంచెం సొంత తెలివితేటలు యూజ్ చేసి మా వారికి ఇలా 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 అని చెప్పా. సో దాని తర్వాత ఎలా ప్లాన్ చేస్తారనేది తెలీదు. నేను ఇక్కడ కొన్ని ర్యాక్స్ అడిగాను. ఇక్కడ ఎంటీగా ఉంది అంటే పెద్ద పెద్ద కడాయి కానీ ఇవేమన్నా మనకి ఎండకి ఆరితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఇది ఇలాగే వదిలేసినట్టున్నారు, ఇది పోద్ది. అండ్ ఇక్కడ ఒక సజ్జ పెట్టారు. ఈ సజ్జ అనేది ఇప్పుడు అనవసరం, ఎందుకంటే పైకి వెళ్ళి పెట్టి తీసేటంత సామాన్లు నేను ఏమి పెట్టను. నాకు ఈ ఇంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా నీట్గా సెట్ చేసుకోవాల్సిన ఏరియా ఏదైనా ఉంది, కిచెన్ కాదు యూటిలిటీ ఏరియా. దీనికి వాషింగ్ మెషిన్ ఒక్కటే సరిపోద్ది. మరి మిగతా ఐటమ్స్కి ఎలాగా, చిన్న చిన్న ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవాలంటే ఎలాగా, ఈ ఇంటికి మాకు ఆ మెయిన్ బాల్కనీ వ్యూ అనేది చాలా బాగుంటుంది, బట్టలు ఆరేసుకోవడం ఎలాగా అని చెప్పేసి చాలా ఆలోచిస్తే మెయిన్ ఇక్కడ బాసనలు తోమేటప్పుడు మనకు వాషింగ్ మెషిన్ అనేది పాడైపోతుంది కాబట్టి నేను ఇది కొంచెం హైట్లో వేయించడం అనేది జరిగిందనమాట. మా వారన్నారు ఎందుకే ఈ మాత్రం దానికి ఏరియాకి ఎందుకు ఇంత ఇది చేస్తున్నావు, ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నావు అని. బట్ మగవాళ్ళకి ఏం తెలుసండి ఈ ఏరియా గురించి, ఎప్పుడన్నా వస్తే తెలుస్తుంది. సో వాషింగ్ మెషిన్ అనేది పాడవకుండా ఈ హైట్ అనేది వేయించుకున్నాను. సో ఈ ప్లేస్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, అంతా ఖాళీగా ఉందని చెప్పేసి ఆలోచిస్తే బాసనలు తోమిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తే ఈ గ్రానైట్ని కూడా నేను ఇక్కడ వేయించడం అనేది జరిగిందనమాట. ఈ స్పేస్ అనేది నాకు చాలా హ్యాపీగా నీట్గా యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే అంట్లన్నీ కూడా తోమిన తర్వాత ఇక్కడ బోల్ ఇచ్చినట్టయితే ఎండకి చక్కగా ఇవి ఆరిపోతున్నాయి.
అండ్ అలాగే వాటర్ అంతా కూడా పోయి హ్యాపీగా డ్రై వెజల్స్ అనేది తీసుకెళ్ళి నేను కిచెన్లో పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏమైనా ఐటమ్స్ కావాలంటే కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మొక్కలు, ఎందుకంటే అక్కడ గ్రిల్ లేదు, గ్రిల్ వేయిద్దాం అనుకున్నాం కానీ సన్లైట్ ఇంట్లోకి వస్తే బాగుంటుంది కదా కిచెన్లోకి అన్నట్టు సన్లైట్ కాకుండా ఓన్లీ మెష్ అనేది ఇలాగే ఉంచేసాం, పాతది ఉండింది, ఇది కొంచెం క్లీన్ చేసి వదిలేసాం. సో మొక్కలు ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే అటువైపు బ్యాక్ సైడ్ అంతా కూడా బాగాలేదు, పీజియన్స్ అవన్నీ కూడా చెత్తగా చేస్తాయి. సో నాకు కొంచెం ఇక్కడ ఈ లుక్ అంతా కూడా బాగా అనిపించింది. అండ్ వాటర్ పోయడానికి కూడా మాకు కొంచెం ఈజీగా ఉంది కాబట్టి ఆ పెద్ద ఎడ్ పెట్టేసుకున్నాం. అండ్ ఈ ప్లేస్ కూడా చిన్న క్యూట్గా నాకు గార్డెన్ స్టోరీ వాళ్ళ దగ్గర ఉండిందనమాట. సో వాళ్ళ దగ్గర ఇవి ఆర్డర్ చేసి పెట్టుకోవడం అనేది జరిగింది. అండ్ ఇంకోటి వాటర్ ప్యూరిఫైయర్, నార్మల్గా అక్కడ పైన కిచెన్లో పెడతానంటే ముందే మా కిచెన్ చాలా చిన్నది, ఆ ప్లేస్లో మళ్ళీ వాటర్ ప్యూరిఫైయర్కి ఒక ర్యాక్ అనేది పోతుంది, సామాన్ ఇక్కడ పెట్టుకోవాలంటే నాకు ఇంకో థాట్ వచ్చింది. ఇదిగోండి మా వాటర్ ప్యూరిఫైయర్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఫుల్గా ఒక వాటర్ బాటిల్ పెట్టి లేదంటే వాటర్ క్యాన్ ఒకటి పెట్టి నేను వాటర్ ఫిల్ చేసుకునేటంత ప్లేస్ అనేది ఉంది, పట్టుకోవడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉందన్నమాట. అందుకని వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత వాషింగ్ మెషిన్కి కావాల్సినటువంటి సర్ఫ్ మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఈ ప్యూరిఫైయర్ని ఇలా వాడేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి మరి చీపుర్లు జాడు కట్లు ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటావు శ్రీవాణి అనుకుంటున్నారా, ఇట్రండి దీనికోసం చిన్నగా ఇలా అరేంజ్ చేసుకున్నాను. మీకు వీడియోలో ఎంతవరకు వస్తుందో తెలీదు, చిన్న స్పేస్ కదా పాపం కెమెరా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు షూట్ చేయడానికి. సో ఇది ఇలా పెట్టేసుకున్నాను. అండ్ అలాగే మెయిన్ బాల్కనీని డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి బట్టలు ఆరేయడానికి కూడా నేను ఇక్కడే పెద్ద హ్యాంగర్స్ పెట్టించుకున్నాను. ఇలా సింపుల్గా ఇక్కడ నుంచి తీసుకోవటం, బట్టలు ఆరేసుకోవటం అండ్ అలాగే పైన పెట్టేసుకోవటం. ఇదైతే చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే మెయిన్ బాల్కనీలో వేస్తే ఆ బట్టలు కనుక ఉంటే వెళ్ళి కూర్చోవడం అనేది కుదరట్లేదు, ఇబ్బందిగా ఉంటుంది. మా పాత ఇంట్లో కూడా ఎప్పుడు ఆ బాల్కనీలో కూర్చుంది లేదు, సరదాగా లేదు, ఎప్పుడు బట్టలు ఆరేసుకోవడమే ఉండేది. ఎందుకంటే అది మిడిల్ ఫ్లాట్ కాబట్టి కిచెన్కి అసలు ఎండ్ అనేది పడేది కాదు, కాబట్టి ఇంకా మెయిన్ బాల్కనీ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ చూసారా సన్లైట్ ఎంత బాగా పడుతుందో. సో అందుకని చక్కగా ఇక్కడ మొక్కలు డెకరేట్ చేసుకొని బట్టలు కూడా హ్యాపీగా ఆరిపోతున్నాయి అనమాట. అండ్ చిన్న డస్ట్బిన్ బాక్స్, సో ఇవన్నీ కూడా అరేంజ్ చేసి ఇలా సెట్ చేసుకున్నాను. బాగుంది కదా. సో ఇంకేమన్నా ఐడియాస్ ఉంటే, అంటే ఈ చిన్న స్పేస్కి ఇదే ఎక్కువ అనుకోవచ్చు, బట్ అయినా సరే ఇంకేమైనా సజెషన్స్, అంటే చిన్న ఐటమ్స్ ఎక్కడన్నా పెట్టుకోవడానికి, చిన్నవి ఆరేసుకోవడానికి ఏమన్నా కుదిరితే, అంటే చిన్న నాప్కిన్స్ అవి ఎక్కడ ఆరేసుకోవాలనేది మాత్రం చిన్న కన్ఫ్యూజన్. కాబట్టి ఇక్కడ 2 నెయిల్స్ ఉన్నాయి కాబట్టి దీనికి హ్యాంగ్ చేసేస్తున్నాం అనమాట మేము. అవేవో నేను కొన్ని ఆన్లైన్లో చూశాను, ఇలా ఓపెన్ చేస్తే ఇలా ర్యాక్స్ లాగా వస్తే దాని మీద ఆరేసుకోవచ్చు అన్నట్టు, బట్ అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ నాకు కొంచెం చెప్పండి. ప్రజెంట్ అయితే ఇది నా యూటిలిటీ ఏరియా, మా కిచెన్ పక్కన ఇలా సన్లైట్ రావటం అనేది హ్యాపీ అనమాట. సో హోప్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ నాకు ఇవ్వండి. సో సాయంత్రం అయిన వెంటనే దోమలు ప్రతి చోట ఉన్నాయి కదండి, కాబట్టి ఈ లైట్ మిస్ అవ్వకుండా, ఎయిర్ మిస్ అవ్వకుండా ఇలా చిన్న నెట్, సన్నగా ఉన్న నెట్ అనేది ఇలా వేయించేసుకున్నాం అనమాట. సో హ్యాపీగా వెంటిలేషన్ అనేది కూడా ఉంటుంది, లైటింగ్ కూడా ఉంటుంది, దోమలు కూడా రావు. సో అది ప్లీజ్ యూటిలిటీ ఏరియా టూర్ కూడా చేస్తారా అని ప్లీజ్ ఎవరు కమెంట్ చేయొద్దు, తిట్టొద్దు. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఎందుకంటే అప్పుడప్పుడు నేను కమెంట్స్ చూస్తూ ఉంటాను, కాకపోతే ఇది కొంచెం యూస్ఫుల్ అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. లేడీస్కి మాత్రం తెలుస్తుంది, మా లేడీస్ అయితే డెఫినెట్గా నాకు మంచి మెసేజెస్ పెడుతున్నారు, వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నేను మీకు మా బాల్కనీ మేకోవర్ ఇంకా చేసుకోలేదు, బాల్కనీ మేకోవర్ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ఆలోపు ఏమైనా సజెషన్స్ ఉంటే, ఆల్రెడీ నేను మీకు మా హోమ్ అదంటే ఎంటీ హోమ్ టూర్లో బాల్కనీ ఎలా ఉందో నేను మీకు చూపించాను కాబట్టి ఇలా ఏమైనా చిన్న సజెషన్స్ బాగున్నాయని కనుక మీరు చెప్తే దాని తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకుంటాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.